అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశ రాజధానిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న అనేక మంది ప్రతినిధులు 6 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పాండిచేరి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మనందరిలో కూడా ఒక బాధ్యత పెంచే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం మనం ఢిల్లీ లాంటి మహానగరానికి సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా పదవి అనుభవించడానికి కోసం లేదా ఇక్కడున్న పెద్దల్ని కలిసి వారి రాష్ట్రానికి ఏదైనా నిధుల కోసం కార్యక్రమాల కోసం వస్తూ ఉంటారు. ఇంకొక పక్క కొంతమంది కేవలం నిరసన తెలపడానికి ఢిల్లీకి వస్తూ ఉంటారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోసం వాళ్ళు తీసుకున్న చర్యలపైన అనేక సందర్భాల్లో మనం చూసుకుంటూనే వచ్చాం. కానీ ఈ రోజున ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొటెస్ట్, బట్ జనసేన స్టాండ్స్ ఫర్ పేట్రియాటిజం. దేశ భావన కోసం మనలో మనం ఆ సమైక్యత భావం తీసుకురావాలి. భక్తి రూపంలో మనం అటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా భావించి ఇది ఒక బాధ్యతగా మనం ముందు తీసుకెళ్లాలనే విషయం ఆయన ప్రస్తావించారు. ఈరోజు 4 విషయాలపైన మా సభ్యులందరూ కూడా చర్చించారు. ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అందరూ కూడా దాంట్లో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిన ఆ డిస్కషన్స్లో చాలామంది మనస్ఫూర్తిగా ఏ విధంగా మేము ఈరోజు గర్వపడుతున్నాము టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. 2వ అంశం నేషన్ ఫస్ట్. జనసేన పార్టీకి ఎప్పుడు కూడా ప్రాంతీయత అనే అంశమే కాదు, మనం ఎప్పుడు కూడా జాతీయ భావంతో ముందుకెళ్ళాలన్నాం. కాబట్టి నేషన్ ఫస్ట్ అనే అంశం పైన మేము చాలా లోతుగా చాలాసేపు చర్చించాం. దానిపైన కూడా అది 2వ ప్రధాన అంశం. 3వ అంశం గత 2 సంవత్సరాల నుంచి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అనేక వర్తమాన ఆలోచనలతో చేసిన కార్యక్రమాలు, పంచాయతీరాజ్ విభాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చామో, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అంధకారం నుంచి మేము ముందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామో దానిపైన ఒక 3వ సబ్జెక్టులో మేము తీసుకుని చర్చించాం. 4వ సబ్జెక్టు జనసేన పార్టీ యొక్క ప్రస్థానం. 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మార్చి 14వ తారీఖున 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఆ పార్టీ ఏ విధంగా ఈరోజు ఈ భావన కలిగించే విధంగా విస్తరించుకుంటూ మేము ఈ రోజున 21 లక్షల మంది సభ్యత్వాన్ని చేరగలిగాం. అందులో భాగంగా ఈ 6 రాష్ట్రాల నుంచి ఉన్న గౌరవ సభ్యులు అంటే సాక్రిఫైస్, వాళ్ళు చేసిన కృషి పార్టీని ఏ విధంగా విజయవంతం చేసుకుంటే దూరం తీసుకొచ్చాము. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి ఈ రోజున భారత రాజధానిలో మేము ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంతమంది శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులు అందరినీ కూడా గౌరవించుకుంటూ మాతో పాటు నిలబడిన మా జన సైనికులు, వీర మహిళల్ని గుర్తు చేసుకుని మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు కృతజ్ఞత తెలుపుకున్నాం. ఈ అంశాలు డిస్కస్ చేసిన తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం పోస్ట్ లంచ్ టేకప్ చేద్దామని డిసైడ్ చేసాం. అది జెన్ జీ గురించి, యువత గురించి, వారి కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లోకి, ఏ విధంగా జనసేన పార్టీ ఒక అద్భుతమైన వేదికగా తయారయ్యి వారికి అవకాశం కల్పించబోతున్నాం రాబోయే రోజుల్లో అనే దానిపైన పోస్ట్ లంచ్ మేము దాని గురించి కూడా చర్చించబోతున్నాం. ఇది ఇప్పటివరకు జరిగిన మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. జాతీయ భావాలు, ఆవశ్యకతను దాన్ని స్మరించుకుంటూ దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా వర్తమాన రాజకీయాల్లో ఈరోజున్న పరిస్థితుల్లో చాలామంది ప్రాంతీయతని పెంచుకుంటూ పోతున్నారు. వారి ఆలోచనలో ఒక మార్పు రావాలి. భవిష్యత్తులో యువత అక్రాస్ ఆల్ బ్యారియర్స్ దే ట్రావెల్ ఫర్ ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్. దే డోంట్ హ్యావ్ సచ్ ఫీలింగ్స్. యాజ్ పొలిటికల్ లీడర్స్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టాక్ ఆన్ దోస్ లైన్స్. ఈ నేషనలిజము, ప్రైడ్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రిటీ, వీటి గురించి మనం తీసుకురావాలి. జనసేన పార్టీ షుడ్ స్టాండ్ బై ఇట్ అనేది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Last question, sir. Last question, if you can answer. There is a very contentious issue of delimitation.
You're a very potent force in southern states have some apprehensions about the invitation. What's your take on that, sir? As part of NDA, we will definitely stand by any decision taken by our Honorable Prime Minister Narendra Modi garu. Thank you. Thank you.